సాయి సమాధి నుంచి కూడా సమస్యలు పరిష్కరించేవారు అనడానికి ఒక తార్కాణం 1942 నుంచి షిరిడీ వచ్చే భక్తుల సంఖ్య పెరగజొచ్చింది. వారి కోసం వసతి గృహాలను నిర్మించడానికి సంస్థానం వారు గురుస్థానం దగ్గర భూమిని కొనదలిచారు. కానీ కేశవనారాయణ కులకర్ణి అది అమ్మనన్నాడు. వారు సాయికి మొరపెట్టుకోగా తర్వాత గురువారం రోజు రాత్రి కులకర్ణికి కలలో బాబా కనిపించి, నిజానికి ఆ భూమి నాది, అది నీవు సంస్థానానికి వెంటనే అమ్ము, నీకు 3 లాభం వస్తుంది అన్నారు. అతడు వెంటనే సంస్థానానికే అమ్మాడు. ఆ పైకంతో అతడు గ్రామంలో వేరొక స్థలం కొనాలని చూస్తే ఆ ఆసామి అమ్మనన్నాడు. అప్పుడు ఆ ఆసామికి కూడా బాబా కలలో కనిపించి ఆ స్థలం అతనికి అమ్మమని చెప్పారు. ఆ వ్యవహారం వలన అతనికి 3 రెట్లు లాభం వచ్చింది. నేను సాయి లీలలే కాకుండా నేను రాసిన కథలు, ఇతరులు రాసిన కథలు కూడా చదువుతాను. మీరు వినాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింకు పెడతాను, వినండి.